పేదరాలి ఇంట్లో కనకవృష్టి కురిపించిన బంగారు ఉసిరి కనకదార స్తోత్రం గురించి అయితే తెలుసుకుందామండి. మరి ఆదిశంకర భగవత్పాదుల వారైతే ఈ కనకదార స్తోత్రాన్ని రచించారు. ఆదిశంకరులు తన 6వ ఏట బ్రహ్మచారిగా గురుకులలో ఉన్న సమయంలో బ్రహ్మచార ధర్మాన్ని ఆశ్రయిస్తూ భిక్షాటనకి వెళ్ళారు. అలా భిక్షాటనకి వెళ్ళగా ఒక పేదరాలి ఇంటికి భిక్షాటనకి వెళ్ళగా తన ఇంట్లో వేయటానికి ఏమీ లేదు. బాలబ్రహ్మచారిని ఉట్టి చేతులతో పంపించడం ఇష్టం లేక ఇల్లంతా వెతకగా ఒక ఉసిరికాయ దొరికింది. ఆ ఉసిరికాయనే ఆహారంగా శంకరి జోలలో వేసింది. ఇదంతా గమనిస్తున్న ఆదిశంకరులు తన దారిద్ర్యాన్ని చూసి చలించిపోయి లక్ష్మీదేవిని వేడుకున్నాడు. శంకర్ల వారు ఆ పేదరాలి ఇంట్లో కనకదార స్తుతించారు. ప్రత్యక్షమైన అమ్మవారు, నాయన మంచి అద్భుతమైన స్తోత్రాన్ని స్తుతించావు, నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడిగారు. అప్పుడు శంకర్ల వారు ఈ మాతకు బంగారు కనకవృష్టి కురవాలి వీళ్ళింట్లో అని వరం అడిగాడు. దానికి లక్ష్మీ అమ్మవారు తన పూర్వజన్మలో ఎలాంటి పుణ్యము చెయ్యలేదు కనకవర్షం కురవడానికి అని అనగా, నాకు ఏమీ లేకపోయినా ఉసిరికాయ ఆహారంగా ఇచ్చింది అని చెప్పాడు. ఉసిరికాయను చూయించాడు. కేవలం కనకధార స్తుతించిన శంకర్లకి ఉసిరికాయ వేసినందుకే వారి ఇంట అమ్మవారు కనకవర్షం కురిపించారు, బంగారు ఉసిరి వర్షం కురిపించారు. ఆ పేదరాలి ఇంట్లో బంగారి ఉసిరి కనకవృష్టి కురిసింది. మరి ఎవరైతే శంకర్ల వారు రచించిన కనకదార స్తోత్రం చదువుతారో వారి ఇంట్లో కనకవృష్టి కురిపిస్తాను, ఆర్థిక సమస్యలుంటే తొలగుతాయని స్వయంగా అమ్మవారి వరమిచ్చారు. మరి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు 3 సార్లు నియమంగా పెట్టుకొని కనకదార చదివినట్లయితే తప్పకుండా ఆర్థిక సమస్యలు తొలగుతాయి. ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళైతే 9 రోజులు కానీ 11 రోజులు కానీ మండల దీక్షలాగా 40 రోజులు కానీ బ్రహ్మముహూర్తంలో లేచి చదివినట్లయితే అమ్మవారి కృపకి పాత్రులవుతారు. ప్రేమతో అమ్మని పిలిస్తే అమ్మ తప్పకుండా వరమిస్తుంది. ఎవరైతే ప్రేమతోటి నమ్మకంతోటి అమ్మని కనకధారతో స్తుతిస్తారో వారికి తప్పకుండా అమ్మ కనకవృష్టి కురిపిస్తుంది ఆ ఇంట. శ్రీమాత్రేయే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః.